హలో స్నేహితులారా, ఎవ్రీ వీక్ చికెన్ మటన్ తినేసి బోర్ కొడుతుందనేసి ఈ వీక్ ఫిష్ ట్రై చేద్దామని మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళి 1.5 kg ఫిష్ అయితే తీసుకొచ్చారండి. మెరైల్ ఫిష్, ఇది కొరమీను ఫిష్ అంటారు తెలుగులో. అదైతే తీసుకొని వచ్చారు. ఎవ్రీడే నువ్వే వండుతావు కదా, ఈ వారం నేను హెల్ప్ చేస్తాను అనేసి తను మసాలా అయితే మిక్స్ చేస్తున్నాడు. ఈ 1.5 kg ఫిషెస్లో మేమిద్దరమే కాబట్టి సగం కర్రీ ఇంకా సగం ఫ్రై చేసుకుందాం అనేసి ఇద్దరం కలిసి నేను గైడ్ చేస్తుంటే మా హస్బెండ్ మసాలా పట్టించేసి సగం పీసెస్ ఫ్రై కోసం సపరేట్గా తీసి పెడుతున్నాడండి ఒక బౌల్లో. ఈ సపరేట్గా తీసి పెట్టడానికి రీజన్ ఏంటంటే, మనం కర్రీలో వచ్చేసి ఫిష్ మసాలా యాడ్ చేస్తాం కదండి, ఇక్కడ ఫిష్ మసాలా యాడ్ చేసి మళ్ళీ దాన్ని మిక్స్ చేసి సపరేట్గా పెడుతున్నాడు. ఈ ఫ్రై కోసం తీసిన పీసెస్లో వచ్చేసి కార్న్ఫ్లోర్ ఇంకా ఫిష్ మసాలా అది యాడ్ చేయడానికి సపరేట్ చేసినాము. ఇక్కడ మసాలా పట్టించేసి ఫిష్ 2 ఫ్రై పీసెస్ ఇంకా కర్రీ పీసెస్ ఫ్రిడ్జ్లో ఒక ½ an hour మ్యారినేషన్ కోసం పెట్టామండి. తర్వాత ఒక 20 minutes తర్వాత మేము కర్రీ చేయడానికి అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్ పైన ఆయిల్ వేసేసి కర్రీ కోసం కూడా పీసెస్ అనేవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అవి ఓవరాల్ ఒక 60% కుక్ అయిన తర్వాత అవి కర్రీ గ్రేవీలో యాడ్ చేయాలి అట్ లాస్ట్లో. ఇక్కడ మా హస్బెండ్ ఫ్రై చేయడం రెడీ అయ్యేలోపు నేను ఒక పక్కన కర్రీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఈ చిన్ని ఫిష్ కర్రీ లగాన్ వచ్చేసి మా అమ్మ నా కోసం కొనిపెట్టిందండి. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఇచ్చి పంపించిందండి. కూతుర్లని అమ్మ వాళ్ళు అసలు ఒట్టి చేతులతో ఇంటికి పంపరు కదా, ఎప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుంటారు. ఇక్కడ నేను ఫిష్ కర్రీ చేయడానికి అయితే స్టార్ట్ చేసేసిన. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అందులో ఒక టమాటో యాడ్ చేసినాను. అవి మగ్గిన తర్వాత కొంచెం చల్లార్చి మిక్సీ గిన్నెలోకి తీసుకొని అవి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే సేమ్ గిన్నెలో, సేమ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి ఈ ఫైన్ పేస్ట్ని అందులో యాడ్ చేయాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక 1 teaspoon కారం, కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, కొంచెం పసుపు ఇంకా ధనియాల పొడి వేసి మిక్స్ చేసి ఒక 2 minutes ఆయిల్ పైకి తేలే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఒక 2 minutes తర్వాత ఇలా మొత్తం ఆయిల్ పైనకు తేలేదాకా కుక్ చేసుకొని అందులో చింతపండు పులుసు పోయాలండి. అది మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా తక్కువ పడితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ½ an hour దాన్ని సిమ్ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. మంచిగా మరగాలి. ద మెయిన్ థింగ్ ఆఫ్ ది ఫిష్ కర్రీ పర్ఫెక్ట్గా రావడానికి వచ్చేసి ఈ గ్రేవీ అండి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఫిష్ కర్రీకి. అండ్ అలా అని చిక్కగా అయ్యేదాకా పెట్టొద్దు, అది చల్లారిన నార్మల్గా లూజ్గానే ఉండాలి. చల్లారిన తర్వాత మళ్ళీ థిక్ అయిపోతుంది గ్రేవీ. ఇందులోకి ఫిష్ కర్రీ, మీకు నచ్చిన ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేసేసి ఒక 2 minutes పెట్టేయాలి. ఇక్కడ మా హస్బెండ్ సండే అయితే మాకు చాలా హెల్ప్ అవుతాడండి. తన వర్క్స్ అన్నీ తనే చేసుకుంటాడు, నన్ను ఏమీ అడగకుండా జస్ట్ నువ్వు వంట చేయి చాలు అంటాడు. దానికి కూడా తను కొంచెం హెల్ప్ చేస్తాడు. ఇక్కడ గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసిన పీసెస్ యాడ్ చేసి అందులోకి కొత్తిమీర జల్లేసి ఒక 2 minutes తర్వాత దించేయడమే, ఇంకా టేస్ట్ చేయడానికి రెడీ. ఇక్కడ పీసెస్ చూసారా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చిక్కగా. అండ్ ఈ స్మెల్కి మాకు ఇప్పుడప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది. సండే కదండి, లేట్గా లేచి లేట్గా చేసేసరికి లంచ్ కూడా లేట్గా అవుతుంది. ఇలాంటి స్పెషల్ వంటలు చేసే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసే టైం వచ్చేసింది. రైస్లోకి మేమైతే మధ్యాహ్నం కాబట్టి రైస్లోకి ట్రై చేసినామండి. ఇంకా ఫిష్ ఫ్రై నైట్ ట్రై చేయాలి. గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మా హస్బెండ్ అంటున్నారు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇదే టేస్ట్, ఇలా టేస్టీగా వండి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి. అదే రైస్లోకి ఈ గ్రేవీ చాలా బాగుందండి. కలుపుతుంటేనే ఆ చింతపండు గుజ్జు స్మూత్నెస్ అనేది తెలుస్తుంది, సాఫ్ట్గా స్మూత్గా. అండ్ ఈ ఫిష్లో ముళ్ళులు ఉండవండి, ఇది మెరైల్ ఫిష్, దీంట్లో ముళ్ళులు అసలు ఉండవు, చాలా తక్కువ. ఇలా ఫిష్ పీస్ని అన్నంలో పెట్టుకొని ఓ ముద్ద పెట్టుకుంటే ఆహా. ఈ ముద్ద మన సబ్స్క్రైబర్స్ కోసం. ఇలా ఈ స్టైల్లో ఫిష్ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూస్తున్నారు, ఎలా ఉందో చూద్దాం. మీకు నా వంట నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.